సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఈ కోల్కతా అభయ కేసు అంటే ఎవరైతే ముందు దాచుకుని ఉన్నారో, భయపడి ఉన్నారో, అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రత్యక్షం చూసిన వాళ్ళు, మనం చాలా చెప్పుకున్నాం. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని చెప్పి, ఆ రోజు క్రైమ్ జరిగేటప్పుడు అక్కడ ఉన్నారని చెప్పి, ఆ గోడెనక ఉన్నారని చెప్పేసి, వీడియోస్ తీశారని చెప్పేసి, వీళ్ళందరూ ఏంటంటే రోజుకి ఒకరు బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు, నేను ఆ రోజు అలా చూశాను, అది ఇలా చూశాను, అక్కడ వాష్రూమ్లోకి ఒకరు వెళ్ళారు అని చెప్పేసి, బ్లడ్తో వచ్చారు బయటికి, వాళ్ళ డ్రెస్ మీద బ్లడ్ ఉందని చెప్పేసి. అంటే భయం కలిగే వీళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్నారు అంటారా? అంటే ఇంత జరుగుతుంది, ప్రతి ఒక్క విషయం అనుమానాస్పదంగానే ఇప్పుడు తీసుకుంటున్నారు వీళ్ళు. జరిగిన పాస్ట్ ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కటి వీళ్ళకి ఇప్పుడు అనుమానంగా కనిపించబట్టి ఇలాగా చెప్తున్నారు. అంటే మేడం ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి, మెల్లమెల్లగా బయటకు ఒక్కోటి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అంటే ఇది ఏదో అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి అంటే అయిపోయింది ఇక్కడతో అనుకోవడం లేదు. ఇది పెద్ద మాఫియా అనుకున్నాం మనం. దీని వెనకాల రోజు రోజు ట్విస్టులు కూడా వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే కొత్తగా ఒక న్యూస్ అయితే వచ్చింది. అంటే ఆర్జికర్ హాస్పిటల్లో బేస్మెంట్ గది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటికి. ఏంటి మేడం అసలు, అంటే బేస్మెంట్ గదిలో ఏముంది అసలు? ఇప్పుడు అభయ ఎవరైతే ఉందో డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె వీడియో, సెల్ ఫోన్లో వీడియో ఒకటి బయటకు వచ్చిందని. ఒకటేంటండి, చాలానే వచ్చి ఉంటాయి, మనకి రివీల్ చేయటం లేదు. ఏదో చిన్న ఆధారంతో మనం ఇలా జరుగుండొచ్చు అని మాత్రం మాట్లాడుకుంటున్నాం. ఆ అమ్మాయి ఇప్పుడు గత 6 నెలల నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్కి అమ్మాయికి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అని అంటే ఈ అమ్మాయికి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఫర్దర్గా ఈ అమ్మాయి ఎవరికైనా కంప్లైంట్ చేయాలి అంటే ఎవిడెన్సెస్ కావాలి కదా. ఎవిడెన్సెస్ ఈ అమ్మాయి గ్యాదర్ చేయకుండా ముందుకు వెళ్ళదు. సో ఈ అమ్మాయి ఎవిడెన్సెస్ చాలానే గ్యాదర్ చేసి ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద హాస్పిటల్లో ఈ అమ్మాయి తిరుగుతుంది అని అంటే తెలుస్తాయి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. అన్నీ కాకపోయినా కొన్నైనా ఒకవేళ అనుమానం వచ్చింది అనుకోండి, అటువైపుగా వెళ్ళి అమ్మాయి చూస్తుంది కూడా. ఎందుకంటే అమ్మాయికి ధైర్యం ఎక్కువ, ధైర్యం ఉంది కాబట్టి ఈ అమ్మాయికి అది ఈ విషయాన్ని బయటకు పెట్టాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరు నమ్ముతారు? సో అదంతా ఆ అమ్మాయి గ్యాదర్ చేసుకునే ఉంటుంది. సో వీడియో తీసిందని చెప్పి మనకు చెప్తున్నారు. అందులో ఒకటి బేస్మెంట్ గది ఎక్కడంటే ఆర్జికర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాని కింద అండర్ గ్రౌండ్ బేస్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఒక రూమ్స్ ఉండుంటాయి. అందులో ఒక రూమ్ గురించి చెప్తున్నారు. అందులో ఏంటంటే చాలా బయటపడ్డాయంట. అందులో ఏంటంటే ఇతను చేస్తున్న అనేకమైనటువంటి అక్రమాలు, స్కాములు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించిన వస్తువులు కలగాపులగంగా అక్కడ ఉన్నాయి. అదేంటంటే ఒకటి ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, పత్రాలు కావచ్చు, తర్వాత వీళ్ళు ఏవైతే సర్జికల్ సామాన్లు అవన్నీ, అంటే ఒకటి కాదు, మనం ఎన్నో చేస్తున్నాడని విన్నాం. మెడిసిన్స్ అమ్ముతాడని, ఈ హ్యూమన్ బాడీ యొక్క ఆర్గాన్స్ అంటే భాగాలు ఏవైతే అమ్ముతాడో ఇలాంటివన్నీ కూడా కాస్త వీడు ఆధారాలు అన్ని చోట్ల వాడు దొరికేటట్టే వాడు బిహేవియర్ జరిగింది గతంలో. ఏది కూడా స్పెసిఫిక్గా ఒక దగ్గర అంటే మనకు దొరికిన సమాచారాన్ని బట్టి ఇలా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, వాడి ఇంటి దగ్గర ఒక ఫామ్ హౌస్ కింద కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా. అక్కడ చాలా అతిపెద్ద దందా నడుస్తుందని మనం చెప్పుకున్నాం. అయితే వీడు కొన్ని, నేను అనుకోవటం అనమాట, ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీ కింద బేస్మెంట్లో కొన్ని ఎప్పుడైనా ఫర్దర్గా పట్టుబడితే వాడు అటువైపు డైవర్ట్ అవ్వకుండా, అంటే ఇంటివైపుగా కన్ను వేయకుండా ఉండేటట్టుగా ఇక్కడ కొన్ని ఇలా పడేశాడా, ఎవరైనా అనుమానం వస్తే ఇక్కడెక్కడ వెతుక్కుంటారు, ఇక్కడేం పెద్ద ఆధారాలు ఏం లేవు. అంటే మేడం ఇప్పుడు ఈ అభయ ఎవరైతే ఉన్నారో తను ఆ రూమ్లోకి వెళ్ళడము, అవన్నీ వీడియోస్ తీయడం, తన మొబైల్లో ఇవన్నీ ఉన్నాయంటారా? కొన్ని అమ్మాయి సాక్ష్యాలు పెట్టుకునే ఉంటుంది. ఎందుకంటే మరి తను రేపు నిరూపించాలంటే సాక్ష్యం లేకపోతే ఎవరు నమ్మరు కదా. కొన్ని పెట్టుకునే ఉంటుంది. ఇప్పుడు మొబైల్ అన్న తర్వాత అన్ని వీడియోస్ కెపాసిటీ ఉండకపోవచ్చు కదా. తను ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుండొచ్చు, తన క్లౌడ్లో కానీ తనకైనా సపరేట్ బ్లాగ్స్ కానీ ఉంటాయి కదా, అందులో తను సేవ్ చేసి పెట్టుకుని ఉండొచ్చు. ఏదో లాస్ట్ ఏమన్నా ఒకటేరా ఉండుంటాయి, అదేదో ఒకటి బయటపడిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ అందులో పెట్టుకోలేని పరిస్థితి కదా. ఏదో చిన్న క్లిప్పింగ్స్, చిన్న వీడియోలు అలాంటివి ఏమైనా దొరికి ఉంటాయి. మేడం, ఒక విషయం చెప్పండి, మీ అనాలిసిస్లో ఈ కేసుని రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు కానీ తప్పుదో పట్టిస్తున్నారు అని మీరు అంటే 100%కి 100% చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు మరి మమతా బెనర్జీ ఎందుకు మరి అలా చేస్తుంది? వాళ్ళని చర్చలకు పిలిచింది, దిస్ ఈజ్ ఫైనల్ అని అన్నది. అంటే ఏంటంటే ఇక్కడితో మనం మళ్ళీ ఫర్దర్గా ఏం చర్చలు చెయ్యము అన్నట్టుగా, మీరు రండి రాయబారానికి, చర్చలకు రండి అని పిలిచింది కదా.
పిలిచినప్పుడు తీరా వెళ్ళిన తర్వాత దీనికి లైవ్ ఇవ్వనని చెప్పింది కదా, మీరు కావాలంటే అక్కడ ఆ డిస్కషన్స్ ఏదైనా మీరు వీడియో తీసుకోండి కానీ లైవ్ మాత్రం ఇవ్వను అని. అప్పుడు అక్కడే కదా లాస్ట్ వరకు కూడా వీళ్ళు కావాలని తను ఇవ్వనని మరి 2-3 గంటల పాటు చర్చలు జరిగినాయి. నువ్వు చర్చలకు పిలిచినప్పుడు అంటే ఈ సమస్యని నువ్వు సాల్వ్ చెయ్యాలి, లేకపోతే సాల్వ్ అవడానికి నా హెల్ప్ నేను చేస్తాను అని కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చర్చలకి పిలిచినప్పుడు మరి సామరస్యంగా పిల్లలు వాళ్ళందరూ, తను పెద్ద ఆవిడ, తను ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, వాళ్ళని ఎలాగా చక్కగా మాట్లాడి వాళ్ళని ఒప్పిద్దాము అని ఏదన్నా అలాంటిది ఉంటే మంచిగా మాట్లాడదామని అనుకోకుండా అలాగే కరాఖండిగా నేను అది ఒప్పుకోను అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు అదే కావాలంటున్నారు, లైవ్ కావాలంటున్నారు, ఈవిడ లైవ్ ఇవ్వనని. మరి వాళ్ళని సేవ్ చేసే ఉద్దేశంతోనే కదా ఇలా అంది. మరి ముందేమో ఇదే చర్చలో లాస్ట్ అని అన్నప్పుడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిలిచి అన్ని గంటల చర్చల్లో వాళ్ళు పాల్గొన్నప్పుడు చివరికి ఆవిడ ఒప్పుకోలేదు. ఎందుకని మరి ఇప్పుడు తన వైపు నుంచి ఎటువంటి ఇది తనకి లేనప్పుడు ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోకుండా వదిలేసింది అక్కడితోటి. అంటే ఇప్పుడు అలాంటి కమిట్మెంట్స్ అన్నీ తను కమిట్ అయితే కనుక వీళ్ళ సందీప్ ఘోష్ కానీ ఇంకోళ్ళకి కానీ ఇది హెల్ప్ అవ్వదు కదా. అందుకని చెప్పి ఆవిడ అక్కడితో వదిలేసింది. మరి మీరు అన్నట్టు బడాబాబులు అని అన్నారే, మరి అందులో ఈవిడ కూడా ఉంది కదా, ఈవిడ కూడా ఉండబట్టే ఈ కేసుకి సపోర్ట్ చేస్తున్నట్టే మనం అనుకోవాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఇప్పుడు వాళ్ళు చేసింది అదే కదా, బడాబాబుల హస్తాలు ఉండబట్టే మరి ఇదంతా జరిగింది. మేడం ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మమతా బెనర్జీ ఆ రోజు డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు లాస్ట్లో ఇది నా ఫైనల్ వార్నింగ్ అని ఎందుకు అనింది అంటారు? అసలు ఫైనల్ వార్నింగ్ ఏంటి? అసలు ఫైనల్ వార్నింగ్ అని అన్నట్టు లేదు ఆవిడ. ఇదే నేను మాట్లాడటం, ఇది ఫైనల్, ఇంతటితో ఇంకా మీదట మనం మాట్లాడవలసిన అవసరం లేదు అన్నట్టుగా, అంటే ఇది క్లోజ్ ఇంకా అయిపోయింది అన్నట్టు. అంతే. తను ఏంటంటే అక్కడి నుంచి ఇంకా తను అక్కడి నుంచి తప్పించుకోవాలి, ఇంకా తను ఇందులో ఉండకూడదన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఇదే ఇందాక నేను చెప్పింది స్టూడెంట్స్తో కూడా, నేను చర్చలకి పిలుస్తున్నాను రండి అంటే ఆవిడ సామరస్యంగా మనం మాట్లాడుకుందాం అన్నట్టు ఒక మంచిగా పిలిచినట్టుగా చేసింది. కానీ మరి వాళ్ళు చేసిన డిమాండ్స్ ఏం ఒప్పుకోలేదు కదా ఆవిడ. మాకు ఫస్ట్ అయితే లైవ్ ఇవ్వండి అని అన్నప్పుడు ఆవిడ అసలు ఒప్పుకోలేదు. అది ఒప్పుకుంటేనే మేము లోపలికి వస్తామని అన్నప్పుడు ఆవిడ ఒప్పుకోలేదు. బయటే అన్ని గంటల నుంచి ఉన్నారు. మరి ఇదంతా అదే కదా. ఇంటికి పిలిచి మాట్లాడదాం అన్నప్పుడు కూడా టీ తాగండి అని కూడా ఆవిడ ఆఫర్ చేసిందని కూడా అన్నారు, మంచితనం కోసం. అప్పుడు కూడా డాక్టర్స్ ఎక్కడ తగ్గలేదు, మాకు టీ కాదు మాకు న్యాయం కావాలి, అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే సుప్రీం కూడా మీరు మీ విధులకు వెళ్ళిపోవాలి వెనక్కి, చాలా మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, చనిపోయారు కొంతమంది, విధులకు వెళ్ళాలన్నా కూడా డాక్టర్స్ ఎక్కడ తగ్గడం లేదు మేడం. తగ్గడం లేదు అంటే ఏంటంటారు, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి జడ్జిమెంట్ కావాలి, డిమాండ్స్ చేశారు కదా. హయ్యర్ పోలీసులు కానీ వీళ్ళు ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారు, 2-3 పెద్ద వాళ్ళ పేర్లు చెప్పారు. ఎంఓసి ఒకళ్ళు, ఎంఓసి ఒకళ్ళు, ఇంకొకళ్ళ సిఎస్ చీఫ్ సెక్రటరీ, ఇలాంటి 3-4 అందరినీ కూడా వీళ్ళు రాజీనామా చేయాలి, వీళ్ళు సస్పెండ్ చేయాలి అని డిమాండ్స్ కదా. హెల్త్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళని సస్పెండ్ చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి అని డిమాండ్స్ చేశారు కదా. తర్వాత మళ్ళీ లైవ్ ఒకటి అడిగారు. ఇవి ఏవి ఆవిడ ఒప్పుకోలేదు. ముందే మంచిగా పిలిచిన పిల్లలే కదా ఒప్పేసుకుంటారు అనుకుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఎందుకంటే దేశ ప్రజలు కూడా ఎవ్వరూ ఈ విషయంలో వెనక్కి తగ్గటం లేదు. మాకు ఈ జడ్జిమెంట్ జరిగి తీరాల్సిందే అని గట్టి పట్టుదల పట్టారు. ఇప్పుడు డాక్టర్స్ కూడా మాకేముందులే అమ్మాయి గురించి ఎంత మేము అని అనుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇంత డిమాండ్స్ చేస్తున్నారు అంటే, ఇంకా చూడండి ఆ మమతా బెనర్జీ వచ్చి చేతులు జోడించి వినమ్రంగా మాట్లాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళు చర్చలకు పిలిచి టీ తాగండి అని ఇంత అన్నప్పుడు ఒక సీఎం బయటకు వచ్చి అట్లా మాట్లాడినప్పుడు వాడు దిగజారినట్టే కదా. ఇప్పుడు నువ్వు ఎంత తప్పు చేయకపోతే మరి అట్లా దిగజారావు, మరి అది ఈ పిల్లలకి అదొక సక్సెసే కదా. ఇంటికి పిలిచి చర్చలు చేద్దాం అన్నారు అంటే ఒక సీఎం పిలిచింది అంటే వాళ్ళని మీరు అన్నట్టుగానే ఒక స్టెప్ దిగినట్టే కదా. వీళ్ళు ఏం చేశారంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నారని అనుకోవాలి, తెలివిగా డెసిషన్ తీసుకున్నారని అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. మమతా బెనర్జీ గురించి వీళ్ళు ఆవిడ అలా అంది కదా అని చెప్పి వీళ్ళు లొంగిపోయి ఆవిడ చెప్పిన దానికి ఏమీ ఓకే చేయలేదు. కానీ మాది ఒప్పుకుంటేనే అని గట్టిగా ఉండబట్టే ఆవిడ తోక ముడిచి లోపలికి వెళ్ళిపోయింది. అంటే మేడం ఓవరాల్గా చూసుకుంటే భయంతో ఎవరైతే దాచుకుని ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తున్నారు అంటారా? మెల్లమెల్లగా వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళకి కనుక కన్ఫర్మ్ అయింది అనుకోండి, వాళ్ళు చెప్పినవి నిజాలు, వీడు కన్ఫర్మ్, వీడు నేరం చేశాడు, వీడికి ఇంకా ఫలానా శిక్ష పడబోతోంది కన్ఫర్మ్ అనుకున్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా భయం వేస్తుంది.
మెల్లమెల్లగా అమ్మో మాకు కూడా అటువంటి పనిష్మెంట్స్ వస్తాయేమోనని చెప్పి మెల్లగా ఏదో ఒకటి చిన్నగా రివీల్ చేస్తారు వాళ్ళు. సో ఏదైతే ఇప్పుడు మనకి ఆర్జికర్ హాస్పిటల్ బేస్మెంట్ లో కొన్ని మనకి దొరికాయని అంటున్నారు, ఉమ్. దీని ద్వారా అంటే ఇప్పుడు అందులో దొరికినటువంటి వీడియోసే కానీ ఇప్పుడు అభయ phone లో ఉన్నటువంటి వీడియోసే కానీ వీటి ద్వారా ఒక గుడ్ ఎవిడెన్స్ దొరికింది అనుకోవచ్చు అంటారా? మరి దొరికినట్టే కదా అది నిజమైతే. ఇప్పుడు ఎన్నో మనకి ప్రతిరోజు వస్తున్నాయి, అవి నిజమా కాదా అని అందరం అనుమానంలోనే ఉంటున్నాం. అలాగే ఇది కూడా నిజమైతే మనకి చాలా మంచిది, చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా ఒక అపోహ సృష్టించిందే అని అనుకుంటే మనం చెప్పలేం. థ్యాంక్ యూ మ్యామ్.